బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి వద్ద హై డ్రామా నడుస్తుంది. ఆయన ఇంటి వద్ద తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారని వార్తలు వెలువడటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలంటే ఆ రాష్ట్ర పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అభిమానులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఒకవేళ అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వస్తే అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు యోచిస్తున్నారని తెలుస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. ఇదంతా ఒకెత్తైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని, అలాంటిది జరగలేదని కొందరు పనిగట్టుకొని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల స్పందన ఏ విధంగా ఉంది? అలానే అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన ఏమైనా కేసులు నమోదయ్యాయా? రైట్ పవని, ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైతే ఇటు అమిత్ షా, జనసేన అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు అన్నారు అని చెప్పేసి ఆయన మీద వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇది రాజకీయంలో పెద్ద ప్రకంపనలు సృష్టిందని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతోనే మాట్లాడుతున్నప్పుడు తనకు ఒక సోర్స్ ద్వారా ఎవరైతే ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతనే తనకు ఈ జరిగిన పరిణామం రాజకీయంగా అంతర్గతంగా జరిగిన చర్చలను నాకు చెప్పారు అని చెప్పేసి అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక టీవీ విశ్లేషణ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. దీని మీదనే మొత్తం పెద్ద దుమారమే రేగింది. ఎందుకంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకున్న వాటిని ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు అన్న దాని మీద పెద్ద దుమారం రేగింది. దీని మీద వెంటనే స్పందించిన జనసేన నేతలు కాకినాడ పిఠాపురంలోకి వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎప్పుడైతే కేసు నమోదు చేసిన వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా స్పందించడం జరిగింది. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పేసి, క్షమించమని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కూడా జనసేన అభిమానులు సహించలేదు. ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి పార్టీని దెబ్బతీసేవిగా ఉన్నాయి. అదేవిధంగా అటు అమిత్ షాను, జనసేన అని పవన్ కళ్యాణ్ కించపరిచేవిగా ఉన్నాయని చెప్పేసి జనసేన నాయకులు భావించడం జరిగింది. అందుకోసమే కేసును ఉపసంహరించుకోలేదు, కేసు పెట్టడం జరిగింది. దీంతోనే హైడ్రామా మొదలైంది. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన టోలీచెక్కులో నివాసం ఉంటున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు, వైబీ పోలీసులు అని చెప్పేసి ఉదయం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా అవాస్తవం అని చెప్పేసి తేలింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి సమాచారం అందిందో అప్పుడే తెలంగాణ పోలీసులు కూడా స్పందించడం జరిగింది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఆయన ఎక్కడైతే నివాసం చుట్టూ కూడా పోలీసులను బందోబస్తు కింద పెట్టడం జరిగింది. ఒకవేళ గనక ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఇది కేసు మరో విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పటివరకైతే అలాంటి ఏవి కూడా చర్యలు జరగలేదు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ కనుక ఏపీ పోలీసులు వచ్చి అరెస్టు కనుక సిద్ధమైతే కనుక వెంటనే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని చెప్పేసి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు భావిస్తున్నారు. మొత్తానికైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అవి జనసేన పార్టీకి కాస్త నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు
ఏదైతే క్షమించమని కోరిన తర్వాత కూడా కేసులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తెలంగాణలోని కొన్ని పార్టీలు అయితే స్పందిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లెఫ్ట్ పార్టీలు కూడా నాగేశ్వరరావు విశ్లేషకుడు నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ అధినేత కవిత కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ ఖండిస్తాం, ఒకవేళ అరెస్ట్ చేయడానికి వస్తే కనుక అడ్డుకుంటామని చెప్పేసి కూడా కవిత కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే అప్పుడు తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులు కనుక వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తా అంటే వాళ్ళు అనుమతిస్తారా లేదా దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి అరెస్ట్ అడ్డుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. పావని. థ్యాంక్ యూ శ్రీనివాస్.